మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే సిట్ అధికారులు గతంలో హరీష్ రావును కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ను అనేక మంది మంత్రుల కాడ నుంచి మొదలు పెడితే సినీ సెలబ్రిటీల వరకు కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి కూడా ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది వాస్తవానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి పద్ధతి చాలా తప్పండి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకుల చేతిలో ఉండదు. ఇది పోలీసు వ్యవస్థ, నిగూఢ వ్యవస్థ చేసేటువంటి కార్యక్రమం. ఇప్పుడున్నటువంటి సజ్జనార్ కానీ, ఇప్పుడున్న డీజీపీ కానీ, అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ ఉండే, వీళ్ళు చేసేటువంటి వ్యవస్థ. రాజకీయ నాయకులైన సమాచారకాలం వాళ్ళ కావాలని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. మరి దీనికి రాజకీయ నాయకుల కేటీఆర్కి ఏం సంబంధం అని అడుగుతున్నాను. అదేవిధంగా నిన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. హరీష్ రావు ఏమన్నా హోంమంత్రి అయితే ఉంటుంది, ఆయన తమ ఇరిగేషన్ మినిస్టరు. ఆయన అనవసరంగా నిన్న పిలిపించేసి ఈరోజు ఏం చేశాడు, ఓ సంవత్సరం ఓ రోజు వేస్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఒక డైలీ సీరియల్ లాగా ఈరోజు కేటీఆర్ గారిని పిలిపించారు. అరే, కేటీఆర్ గారికి సంబంధం లేనటువంటి ఇష్యూ గతంలోనే సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమి ఫసలేదని మిగతా ఎవరైతే ఉన్నారో అధికారులకు వాళ్ళకు కూడా ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి యొక్క కేసును పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీదైతే ప్రజలకు వాగ్దానం చేసిండో ఆ వాగ్దానం 420 కానీ 6 గ్యారంటీలు కానీ వాటిని అమలు చేయటానికి నువ్వు శ్రద్ధ పెట్టండి. మీరు ఒక ముఖ్యమంత్రి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల కోసం మీరు చేయాలి. కానీ ఈరోజు అనవసరమైన విషయాలు ముందుకు తీసుకొచ్చి మీ సమయం వృధా చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుల యొక్క సమయం వృధా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో నిజంగా చెప్తే మీ ప్రభుత్వమే అవినీతితో కూడుకున్నది. గతంలో ఈరోజు హిల్ట్ పాలసీ తీసుకొచ్చి ఈ యొక్క పారిశ్రామిక భూములను మార్కెట్ రేట్లో కాకుండా కేవలం యొక్క ఎస్ఆర్ఓ రేట్లో 30%కు రెగ్యులరైజ్ చేస్తామని దాని వెనుక కారణం ఏంది అంటే దాని వెనుక పెద్ద కుంభకోణం ఉన్నది. అంటే కోట్ల రూపాయల కుంభకోణం చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తే దాన్ని మా కేటీఆర్ గారు ప్రశ్నించారు. అదేవిధంగా ఈరోజు మన మూసీ అనేది మీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నదా? లేదు. మూసీని తీసుకొచ్చి ఈరోజు అసలు మూసీ అనేది అంత 150,000 కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని నేను అడుగుతా ఉన్నాను. అంతే, ఈరోజు రాష్ట్రమే అప్పుల పాలైందని మీరంటున్నారు. కేసీఆర్ గారు అప్పులు చేశారంటారు. కేసీఆర్ గారు ఎంత అప్పులు చేశారండి? 2 లక్ష, ఆయన యొక్క 10 సంవత్సరాల కాలంలో 2,80,000 కోట్లు చేస్తే నువ్వు 2 సంవత్సరాల కాలంలో 2,50,000 కోట్ల అప్పు చేశారు. దీన్ని బట్టి అందులో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు దాని ఒక అర్థం ఉన్నది. ఏమైంది, ఆ డబ్బులు తీసుకుపోయి ఏం చేశాడు? ఈరోజు ఉత్పాదక ఫ్లైఓవర్స్ కట్టడం కానీ, రైతులకు రైతు బంధు ఇవ్వడం కానీ, పిల్లలకు ఫీ రియంబర్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా రోడ్లు బాగు చేయడం కానీ, అదేవిధంగా ప్రజలకు వాటర్ ఇవ్వడం కానీ, రకరకాలమైనటువంటి ఒక పథకాలు తీసుకొచ్చి ఆ రోజు రైతులకు యూరియా ఇవ్వడము, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడము, ఇటువంటి అనేక ప్రజలకు సంబంధించినటువంటి యొక్క అనేక కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టాడు. అంటే ఆ డబ్బులు వృధా కాలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైతే అభివృద్ధి పేరు మీద కమిషన్లకు ఎగబడి బాగా సంపాదించిండ్రు, అక్రమాస్తులు బాగా వెనకేసుకున్నారు. గతంలో తెలంగాణ ఉన్న సమయంలో ఉన్న ఆస్తులు ఇప్పుడు రెట్టింపు అయినాయి అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు ప్రతిపక్షం. అది చాలా తప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది, కేసీఆర్ అనేది ఆ రోజు ఉద్యమ పార్టీ. ఉద్యమాల్లో మీరు ఇచ్చేటువంటి ఈ నోటీసులు ఏందండి? ఉద్యమాల్లో మా మీద కేసులు పెట్టారు, జైల్లోకి వెళ్ళాము, అయినా మా నాయకులు ఎవరు భయపడకుండా ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి చివరికి తన చావును కూడా, అంటే తలకాయను కూడా చావు నోట్లో పెట్టి తెచ్చినటువంటి ఒక తెలంగాణలో నువ్వు ఏమైంది ముఖ్యమంత్రి అయినావు. మరి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తివి నువ్వేం చేయాలి? ఈరోజు ప్రజలకు సేవ చేయకుండా ఈరోజు 9 బ్లాక్ అనేది తీసుకొచ్చి ఆ బొగ్గు కుంభకోణంలో వాళ్ళ మధ్యన వచ్చినటువంటి వాటాల పంచాయతీ ఏంటంటే, వాటాలంటే ఆ 9 బ్లాక్ అనేది ఒక బొగ్గు అనేది ఈరోజు నెలకు ఒక 1,600 కోట్ల ఆదాయం వచ్చేటువంటిది. దాన్ని ఏం చేశారు? ఇది బట్టి విక్రమార్కకు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి బామ్మర్దికి ఇప్పియాలని ఈయన, బట్టి విక్రమార్క నాకు కావాలని ఆయన. అంటే వీళ్ళ మధ్యన ఏంటంటే వాటాలు కుదరక వాళ్ళు కొట్లాడుకోవడం వల్ల మీడియాలో వచ్చినటువంటి ఇష్యూను మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ప్రొజెక్ట్ చేశారు, ప్రెస్ మీట్ చెప్తే ఇక్కడ మేము చేసినటువంటి కుంభకోణాలు ఎక్కడ బయటపడుతున్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. నిన్న హరీష్ రావుకి ఇచ్చారు, ఈరోజు కేటీఆర్కి ఇచ్చారు.
అరే నేను నిజంగా చెప్తాను, మీరు ఈరోజు పరిపాలన చేయమంటే నోటీసులు ఏందండి? నోటీసులు మా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎలా సంబంధం లేదు. ఈరోజు అధికారులకు పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ దీంట్లో ఏమి కాదు, కేవలం టైంపాస్. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి టైంకు రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్నారు, అప్పులు చేస్తున్నారు పాపం. రైతు బంధు రాక ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేసుకొని అప్పులు తీర్చలేక 5 రూపాయలు 10 రూపాయల మిత్తిని తీర్చలేక ఈరోజు ఆత్మహత్యకు చేస్తున్నారు. రైతులకు చేయండి అండి. అదేవిధంగా విద్యార్థులు పాపం ఈరోజు ఎస్సీ ఎస్టీ పేద వర్గాల విద్యార్థులు వాళ్ళ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రావాలి. ఫీ రియంబర్స్మెంట్ దాదాపు ఈరోజు 12,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ రావాలి. ఆ డబ్బులు ఇవ్వలేదు. అదేవిధంగా ఇంకొకటి పెద్ద విచిత్రమైన విషయం ఏంటంటే, ఇవాళ ఉద్యోగస్తులు పాపం వాళ్ళు 30-40 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి రిటైర్మెంట్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి బిడ్డల కంటే, రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదండి. తద్వారా వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళందరూ కూడా హైకోర్టుకు పోయారు, కొంతమంది చనిపోయారు కూడా. అదేవిధంగా బిల్లులు చెల్లించమంటే మీ ఉప ముఖ్యమంత్రి 20% తీసుకుంటారు, 30% తీసుకుంటారు అనేటువంటి యొక్క వార్త మీడియాలో వచ్చింది కదా. ఈ వార్త వల్ల వాళ్ళు ఏం చేశారు, యొక్క కాంట్రాక్టర్లు పోయి వాళ్ళందరూ సెక్రటరీలో ధర్నా చేశారు. అంటే ఇవన్నీ ఇష్యూస్ ఈరోజు ప్రతి ఒక్క విషయం ఈరోజు పలచనవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నాటకము మేము ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. మీరు ఇవి కాదండి, ఈరోజు మీరు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగంలో అత్యున్నతమైన పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వేం చేయాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆ విధంగా చేయకుండా మన ఖమ్మంలో స్టేట్మెంట్ ఇచ్చావు. ఏమిచ్చావు, మీరు బీఆర్ఎస్ యొక్క గద్దలు కూల్చండి, బీఆర్ఎస్ను 1000 మీటర్ల లోతుల పాతి పెట్టాలన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంటు అనేది ఒక మామూలు ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక ఉద్యమకారుడు ఇవ్వాలండి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, అందులో నువ్వు లా అండ్ ఆర్డర్ హోంమంత్రివి, నీ యొక్క దగ్గరనే ఉంది, నువ్వే దాన్ని వాయిలేట్ చేస్తే వాట్ అబౌట్ ద కామన్ పీపుల్ అని అడుగుతా ఉన్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీ కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన చేయాలంటే మీకు వచ్చిన అవకాశము, ఈ అవకాశంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తూ నీకున్నటువంటి మిగతా కాలాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాలి. కానీ అనవసరమైనటువంటి ఇటువంటి ఈ నోటీసులు అని, తర్వాత ఇవన్నీ హైడ్రా అని ఇటువంటివన్నీ పక్కకు పెట్టి పరిపాలన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చూసారు కదా, ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఇది కక్ష సాధింపు చర్య మాత్రమే, ఏదైతే గత 10 సంవత్సరాలు మేము అనేక అభివృద్ధి పనులు చేపట్టాము, ఏదైతే ప్రజలంతా గమనిస్తున్నారు, కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కొంత డ్రామాకు తెరలేపిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్.